కల్కి 2 అనుకున్న దానికంటే ఆలస్యం కానుందా? ప్రభాస్ సినిమా కంటే ముందే నాగ్ అశ్విన్ మరో సినిమా చేయబోతున్నారా? ఎవ్వరూ ఊహించని విధంగా ఆ వారసుడిని పరిచయం చేసే బాధ్యతను నాగి తీసుకున్నారా? ఒకవేళ ఇది నిజమే అయితే కల్కి 2 పరిస్థితి ఏంటి? సలార్ 2 తర్వాతే కల్కి సీక్వెల్ ఉండబోతోందా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. ఇండియాలో మోస్ట్ బిజియెస్ట్ హీరో ఎవరంటే మరో అనుమానం లేకుండా ప్రభాస్ పేరు చెప్పొచ్చేమో. ఎప్పుడు ఏ సినిమా సెట్ లో ఉంటాడో చెప్పడం కష్టం. పగలు రాజాసాబ్ సెట్ లో ఉంటే సాయంత్రానికి ఫౌజీ సెట్ లో తేల్తాడు. ఇంత బిజీ ఉన్న ప్రభాస్ లిస్ట్ లో ఇంకా సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ తో పాటు మరికొందరు దర్శకులున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ పై ఫోకస్ చేశారు. ఇది 2025 ఏప్రిల్ 10న రానుంది. అలాగే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సైతం 2025లోనే తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని తర్వాతే స్పిరిట్ సెట్స్ పైకి రానుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ 2 లైన్ లో ఉంటుంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇవన్నీ అయ్యాకే నాగ్ అశ్విన్ కల్కి 2 సెట్స్ పైకొచ్చే అవకాశం ఉంది. ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ ఇవన్నీ పూర్తవడానికి కనీసం ఇంకో 2 ఏళ్లైనా పడుతుంది. ఈలోపు నాగ్ అశ్విన్ మరో సినిమా చేస్తారని ప్రచారం జోరందుకుందిప్పుడు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతని నాగి చేతుల్లో పెట్టారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమా హోల్డ్లోకి వెళ్లడంతో సీన్లోకి ఎవ్వరూ ఊహించని విధంగా నాగ్ అశ్విన్ వచ్చేశారు. మోక్షజ్ఞను రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కాకుండా సైన్స్ ఫిక్షన్, మైథాలజీ సబ్జెక్ట్ తోనే లాంచ్ చేయాలనుకుంటున్నారు బాలయ్య. అందుకే ముందు ప్రశాంత్ వర్మ, తాజాగా నాగ్ అశ్విన్ పేర్లు వినిపిస్తున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగి, మోక్షు సినిమా రానుందని తెలుస్తోంది. అలాగే వెంకీ అట్లూరితో పాటు ఆదిత్య 999 మోక్షజ్ఞ ఖాతాలో ఉన్నాయి. మొత్తానికి మోక్షు కోసం కల్కి 2కు కాస్త బ్రేక్ ఇచ్చేలా ఉన్నారు నాగ్ అశ్విన్.